పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. అదేం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ భూమి కాదు, అదేమి రష్యా యుక్రెయిన్ బార్డరు కాదు. అది పెద్దపల్లి జిల్లాలో ఉన్న రాజాపూర్ అనే గ్రామం. ఆ పల్లెలో నిరంతరం బాంబుల చప్పుళ్లు వినిపిస్తుంటాయి. ఆ పల్లె బిడ్డల గుండెల్లో మరణ మృదంగాలు మోగిస్తుంటాయి. ఇంతకీ ఈ బాంబుల మోతలేంటి? ఈ పల్లెను వెంటాడుతున్న ఆ మృత్యు ఘోష ఏంటి? ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్న ఈ గ్రామం పేరు రాజాపూర్. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉండే ఈ పల్లె పెద్దపల్లి మందన ప్రధాన రహదారిని ఆనుకుని ఉంటుంది. ఓవైపు ఈ పల్లె ఉంటే ఈ పల్లెకెదురుగా ఆర్చి3లో బొగ్గు ఉత్పత్తి చేసే ఓపెన్ కాస్ట్ బాగుంటుంది. ఏదో యంత్రాలతో బొగ్గును తవ్వి తీసుకునే పరిస్థితి ఉండదు. ముందుగా ఆ బొగ్గును తొలిచేందుకు బాంబులు పెడతారు. ఆ బాంబుల్ని పేల్చి విచ్ఛిన్నమైన బొగ్గు దొంతరాల నుంచి బొగ్గును సేకరిస్తారు. ఆ బొగ్గును ఉత్పత్తి చేసేందుకు పెట్టే బాంబుల మోతలతో తరచూ ఆ ప్రాంతం మార్మోగిపోతూనే ఉంటుంది. ఈ బాంబు మోతలకు పెద్దోళ్ల గుండెలు గుభేలుమంటాయి. పిడుగు పైన పడ్డ అనుభూతితో చిన్నారులు భయంతో వణికిపోతుంటారు. అటు ఈ బాంబుల పేలుడు ప్రకంపనాలకు ఆ పల్లె రోడ్ల మీద పెద్ద పెద్ద గుంటలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అదే సమయంలో మాటల్లో వర్ణించలేనంత పొల్యూషన్ను వెదజల్లుతాయి. ఆ కాలుష్యం ఆ పల్లె ప్రజల ఆరోగ్యాన్ని అలవోకగా హరించి వేస్తుంది. ఇళ్ల గోడలు బీటలు వారుతుంటాయి. బండలు ఎగిరి ఆ పల్లె మీద దాడికి దిగుతుంటాయి. ఇంతకీ OCP2లో జరిగే బాంబు పేలుళ్ల వల్ల ఇళ్లకు జరుగుతున్న హానేంటో ఈ రాజాపూర్ మహిళల మాటల్లోనే విందాం. దెబ్బ ఎగినప్పుడు భూదేవరం మొత్తం ఊగుతున్నాయి, రేకులు అనుకుతున్నాయి. ఎప్పుడు మీద పడుతుందో అన్న భయంతోనే మేము బయట నిల్చుంటాను. దెబ్బ వేయటప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని లోపలికి పోమ్మంటారు. మేము పోయి ఇక్కడ గోడ వడ్డనాడు కూడా పోయి చెప్తే మేమేం చేయలేమమ్మా, మేము పెద్దోళ్ళకు చెప్పుకోర్రి, మేము వచ్చి ఇక్కడ ఉండి పోయేటోళ్ళమే కానీ మేమేం చేయలేము అని పోయి అక్కడికి పోయి ప్రత్యేకంగా చెప్పి కూడా వచ్చినాం. బ్లాస్టింగ్ దెబ్బలకి మేము చిన్నపిల్లలు పట్టుకొని ఇంట్లో ఉండాలంటే మాకు చాలా ఇబ్బంది ఉన్నది. ఎందుకు అని అంటే ఆ ఇల్లు మొత్తం షేక్ అయిపోతుంది, గోడలు బలిగినాయి. ఆ గోడలు బలిగినాయి అన్న కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు. చిన్నపిల్లలు పట్టుకొని మేము బయటకు వచ్చి చెట్ల కింద నిలబడుతున్నాం. ఒక్కొక్కరికి నాకే థ్రోట్ ఇన్ఫెక్షన్ ఇప్పుడు 2 months అవుతుంది. నాకు హెల్త్ బాగా, నేను హాస్పిటల్కి వెళ్ళి ఇన్ని టెస్టులు చేయించుకున్నా. పొల్యూషన్ వల్లనే హెల్త్ ఇట్లా ఉంటుంది. మీకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఫీవర్స్ వస్తున్నాయి అంటారు. మాకు ఇప్పుడు ఒక్కొక్కరి కొంతమంది క్యాన్సర్ ప్రాబ్లం వస్తున్నాయి. రాజాపూర్ గ్రామంలో గతంలో 2000 మందికి పైగా నివసించేవారు. ఈ బాంబు పేలుళ్ల సమస్యలు భరించలేక ఆ పల్లె నుంచి పలువురు ఇతర గ్రామాలకు వలసలు వెళ్లిపోయారు. ఎటు పోయేందుకు వీల్లేని బడుగు జీవులు మాత్రం క్షణక్షణం ప్రాణభయంతో ఉక్కిరిబిక్కిరవుతూ అక్కడే బతుకు సాగిస్తున్నారు. పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే పిల్లల్ని స్కూలుకు పంపించాలన్నా తల్లిదండ్రులు వణికిపోతున్నారు. ఈ పరిస్థితిని పలుసార్లు సింగరేణి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఎటువంటి స్పందన రాలేదు. సింగరేణి అధికారులు ఇక్కడున్న కలెక్టర్లను, అధికారులను మేనేజ్ చేసుకుంటూ తప్పుడు నివేదిక ఇచ్చుకుంటూ మాకు ప్రతి ఒక్క విషయంలో అన్యాయం చేస్తున్నారు. అదేవిధంగా మా కోరి కూడా అతి దగ్గరలో ఉన్న కూడా మా సమస్య వినకుండా 88 ఎకరాల వ్యవసాయ భూమి తీసుకుంటాం, మీ ఊరు తీసుకోమని చెప్పి చెప్తున్నారు. నిరంతరం జరుగుతున్న ఈ బాంబు పేలుళ్లలో ఏ క్షణాన ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందోనన్న భయంతో పల్లెలోని పొలాలను విడిచిపెట్టి ఆ పల్లెను విడిచి వెళ్లిపోయిన పలువురు రైతులు ఇతర ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకుని బతికిడిస్తున్నారు. జీవించే హక్కును కోల్పోతున్న ఈ బడుగు జీవులకు అండగా పౌర హక్కుల నేతలు కూడా రంగంలోకి దిగారు. శ్రీకాకుళం కోల శ్రీనివాస్ అనే ఒక సింగరేణి అధికారి 7 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఉండి రైతులపైనే దాడులు చేపించుకుంటూ, రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ, భూమిని ఆక్రమించుకుంటూ, భూమి ఇచ్చిన ప్రజల మీదనే కేసులు పెట్టేసి అక్రమ కేసులు పెట్టేయడం జరుగుతుంది. ఈ కోల శ్రీనివాసును ఇమ్మీడియట్లీ విచారణ జరిపించి అతని కనీసం ఏనాడు కూడా డ్యూటీ చేసిన సందర్భం లేదు. ఇప్పుడు 400 లీవులు అతని పైన ఉన్నాయి. అంటే బ్యాలెన్స్ అంటే వాడకుండా ఉంచుకున్నాడు. అంటే ఎక్కడ డ్యూటీ చేస్తుండ అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో రాజాపూర్ గ్రామంలో ల్యాండ్ అక్విజిషన్ కోసం సింగరేణి యాజమాన్యం ప్రయత్నిస్తూనే ఉంది. అయితే తమకు సరైన నష్టపరిహారం నిర్ణయించిన తర్వాతే ల్యాండ్ అక్విజిషన్ చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మొత్తం పరిస్థితి గురించి విన్న పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష ఇటీవల ఆ పల్లెను సందర్శించారు. గ్రామ సభలు నిర్వహించి రాజాపూర్ వాసుల గోడు విన్నారు. తమ కష్టాలను కూలంకుషంగా విన్న ఆ కలెక్టర్ అయినా తమకు న్యాయం చేస్తారని ఆ పల్లెవాసులు ఆశిస్తున్నారు. తమకు న్యాయమైన శాశ్వతమైన పునరావాసం కల్పిస్తేనే ఆ పల్లెను విడిచి ఆ పునరావాస ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమని అంటున్నారు. మరి సింగరేణి యాజమాన్యం మనసు కరుగుతుందా? కలెక్టర్ శ్రీహర్ష వల్ల రాజాపూర్ వాసుల బతుకులు తిరిగి చిగురిస్తాయా? కాలమే తేల్చాల్సి ఉంది.